ఎలా ఉంటుందమ్మా వర్క్ ఎక్స్పీరియన్స్ నాగార్జున గారితో? ఆల్మోస్ట్ నాగార్జున గారితో చాలా ఎక్కువ పిక్చర్లు చేశారు. 17 పిక్చర్లు 17 చేశాను. పిక్చర్లు చేశారు. మంచి ఒక ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. ఇవాళ నేను బతుకుండి మీ ముందు కూర్చున్నానంటే ఆయన కారణం. 2 సార్లు కాపాడారు ఆయన. అవును, విన్నాను నేను కూడా. మీ లైఫ్లో రిపీట్ అనుకున్నా కానీ మీ ఇంటర్వ్యూస్ ఎక్కడ లేవు కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఒకసారి చెప్పండి అమ్మా. సరే, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం. అప్పుడు చెన్నై నుంచి, ఇండస్ట్రీ చెన్నై నుంచే వెళ్ళేదాన్ని అందరూ. అప్పుడు షిఫ్ట్ అవ్వాలి హైదరాబాద్కి, కొంతమంది షిఫ్ట్ అయ్యారు. హైదరాబాద్కి వెళ్తున్నాము, నేను, మా మదరు, హెయిర్ డ్రెస్సరు, అసిస్టెంట్. సడన్గా వెళ్ళేటప్పుడే నాకు కొంచెం అన్ఈజీగా ఉంది. ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అన్నపూర్ణలో మాండవ హౌస్లో షూటింగ్. ఫస్ట్ డే షూటింగ్ అయ్యింది. సెకండ్ డే కల్లా నాకు కొంచెం ఏదో అన్ఈజీగా హెల్త్ ఎఫెక్ట్ అయ్యింది. ఈవినింగ్ పెద్దరికం సినిమా, అది నేను చెయ్యాల్సింది, కవిత గారి క్యారెక్టర్కి అడిగారు. అప్పుడు నేను బిజీగా ఉండడం వల్ల డేట్ లేక నేను చేయలేదు. అది పిక్చర్ చూడండి అన్నారు, ప్రివ్యూ చూడండి అన్నారు. ఓకే, ప్రివ్యూ చూసాము. చూసి నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత, రూమ్కి వెళ్ళిన తర్వాత, అప్పుడు గెస్ట్ హౌస్లో ఉన్నాం, సూర్యనారాయణ గెస్ట్ హౌస్లో. ఎక్కడ, మనం ఫిలిం నగర్లో గెస్ట్ హౌస్. ఫిలిం నగర్ ఎలా ఉంటుందంటే అప్పుడు ఒక అడవిలాగా ఉండేది. బయటకు ఒక కాఫీ కూడా దొరికేది కాదు. ఒక ఫోన్ చేయాలంటే లక్డికాల్ దగ్గరికి వెళ్ళాల్సింది మనం, లేదా అపోలో హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. ఒక ఆటో దొరికేది కాదు, ఏది దొరికేది కాదు. అలాంటి ప్లేస్లో గెస్ట్ హౌస్లో ఉన్నాం. మిడ్ నైట్ నాకు అన్ఈజీగా సివియర్ ప్రాబ్లం వచ్చింది. ముందు రోజు సాయంకాలం ఉన్నప్పుడే ప్రాబ్లం వచ్చింది. మా కజిన్ బ్రదర్ ఇంటి దగ్గరికి వెళ్తే హాస్పిటల్ చూపిస్తే, నేను అక్కడ చేయించుకోను, ఇది ఆపరేట్ చేయాలి, అపెండిసైటిస్ ప్రాబ్లం ఉంది ఆవిడకి, ఇమ్మీడియట్గా మీరు చేయకపోతే డేంజర్ అవుతుంది అన్నారు. చిచ్చి, ఈ ఊర్లో ఎవరు చేసుకుంటారు, నేను చేసుకోను, అడవిలాగా ఉంది ఇక్కడ ప్లేసే, భయం వేస్తుంది, ఈ హాస్పిటల్ అవన్నీ వాతావరణం చూస్తే నచ్చలేదమ్మా, మనం వెళ్ళిపోతాం చెన్నైకి, అక్కడైతే నాన్న ఉన్నారు, అన్నయ్య ఉన్నారు, వాళ్ళందరూ చూసుకుంటారని చెప్పేసి షూటింగ్ 2 రోజులు అయిపోయింది. వాళ్ళని ఇబ్బంది పడుతున్నామని ఒకవైపు బాధ, ఒకవైపు మన హెల్త్. వెళ్ళిపోయాం. రూమ్కి వచ్చిన తర్వాత రాత్రి 12ంటికి సడన్గా విపరీతమైన మోషన్, వామిటింగ్, హై ఫీవర్, 102 ఫీవర్. అమ్మ భయపడిపోయి మేనేజర్కి ఫోన్ చేయడం. అప్పటికే 4:30 అయిపోయింది. వెంటనే మేనేజర్ వచ్చి, మా ఇంత కండిషన్లో ఉన్నప్పుడు మీరు పెట్టుకోవడం కష్టమే, అపోలో తీసుకెళ్తాను. 5:30కి తీసుకెళ్ళాను నన్ను. మార్నింగ్ 7 o'clock కాల్ షీట్. ఇప్పుడులాగా 7 o'clock అంటే ఈవినింగ్ 7 o'clock వచ్చేవాళ్ళు కాదు. మార్నింగ్ 7 అంటే 6:30కి అందరూ ఉండేవాళ్ళు. 6:30కి ఒక షార్ట్ ఫినిష్ చేసేవాళ్ళు. 8కి బ్రేక్ఫాస్ట్, 8 to 8:30 బ్రేక్ఫాస్ట్ అని టైమింగ్ ఉండేది. అలాగని ఇప్పుడు ఉన్న వాళ్ళని నేను హర్ట్ చేయట్లా, టైమింగ్ మారింది, వాతావరణం మారే కొద్దీ వీళ్ళు కూడా మారుతున్నారు. కానీ మనలో బాడీలో లేజినెస్ వచ్చింది. అప్పుడు గాలి అన్నీ పొల్యూటెడ్గా లేదు కాబట్టి ఫ్రెష్గా ఉండేవాళ్ళం. 7 o'clock కాల్ షీట్ అన్నారు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ 5 డాక్టర్స్ అబ్జర్వేషన్లు పెట్టేది, ఒకరికొకరు ఇదేదో ప్రివ్యూ వేసి చూపిస్తున్నాడు మొత్తం. ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అని క్లాస్ తీసుకుంటున్నారు. ఈ శంకర్ దాదా ఎంబీబీఎస్లో కూర్చోబెట్టేసి, డాక్టర్ పడుకోబెట్టేసి, పేషెంట్ పడుకోబెట్టేసి చుట్టూ అందరికీ క్లాస్ తీసుకుంటారు. డీన్ అలా పెడుతున్నారు అన్నమాట. నాకు డౌట్ వచ్చింది. అప్పలో అనగానే మనకి ఏదో జరిగిపోతుంది అని ఒక భయం నాకు. ఎవరు లేరు, వద్దమ్మా మనం సెట్కి వెళ్ళిపోతామని మేనేజర్ని పిలిస్తే, వెనక నుంచి గేటు ఉందా అని, ఇంకో బండి ఉందా అని. అప్పుడే దొంగతనంగా వెనక్కి వచ్చేసానమాట. బండి తీసుకుని అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి మేకప్ రూమ్కి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని, మళ్ళీ టచ్అప్ చేసుకుని, రెడీ అయ్యి సెట్కి వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాం. అప్పటికే బ్లడ్ పాయిజన్ అవుతుంది. టక్కన నాగార్జున గారు పట్టుకున్నారు, తీసుకెళ్ళారు. వితిన్ 45 minutesలో ఆపరేషన్ చేశారు. పోతూ నేను దొరసామరాజు గారు, గోదండరామరెడ్డి గారు వాళ్ళందరినీ చూసి, బతుకుంటే నేను తిరిగి వస్తానండి, లేకపోతే మీరు రెమ్యునరేషన్ ఇవ్వకండి, వద్దు అన్నాను. ఏంటి అప్పుడు కూడా అంతే కదా పాపం, వాళ్ళు ఎందుకు ఇస్తారు వర్క్ చేయకుండా? ఈ క్యారెక్టరే పోయిన తర్వాత వాళ్ళకేంటి పాపం, ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళందరూ. చెప్పేసి వెళ్ళాను. ఒక 5 days అయ్యింది. 7th day మళ్ళీ రాజమండ్రి షూటింగ్కి వెళ్ళిపోయాను. అదొకసారి అయ్యింది. రావై చందమామ టైంలో నాగార్జున గారిది మళ్ళీ నాగార్జున గారే. నాకు స్పాండిలోసిస్ ప్రాబ్లం వచ్చింది, కారు యాక్సిడెంట్ అయ్యింది నాది. అప్పుడు స్లిప్ డిస్క్ ప్రాబ్లమ్ను, నెక్ ప్రాబ్లం వచ్చి 6 places టేర్ అయిపోయింది, లెగ్మెంట్ టేర్, విపరీతమైన పెయిన్. షూటింగ్ కంటిన్యూగా జరుగుతుంది. ఒక రోజుగా 5 shootings కూడా. అప్పుడు
ఏం చేయాలి, ఎవరికి సమాధానం చెప్పాలి అర్థం కాల. చందమామ షూటింగ్, నైట్ షూటింగ్ చేస్తున్నాం అన్నమాట. కూర్చొని నేను ఏడుస్తున్నాను ఒక మూలకి. నాలో ఉన్న బ్యాడ్. నైట్ షూట్ అంటే ఏడుస్తారంటే కదా. ఇదంతా ఎక్కడ తెలిసిందే మీకు? ఇప్పుడు కూడా అందరూ అంటారు ఇది నైట్ షూటింగ్ అనగానే ముందు రోజే ఈవిడికి చెప్పి మెంటలీ చిన్నపిల్లలకి తయారు చేసినట్లు చెప్పాలి అని. పిల్లలకి హోంవర్క్ ఉంటే ఎక్కువ ఉంటే ఏడుస్తారే, అలాగే చంద్రమోహన్ గారు కాల్ చేశాను వచ్చేటప్పుడు. నేను పట్టుకొని లాగాను కాలు బట్టి కబడ్డీ ఆడుతుంటే లెగ్మెంట్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు కూడా కూల్గానే ఉన్నాం కదా, అందుకే కదా ఇప్పుడు ఇదంతా. అది అయిన తర్వాత ఒక మూల కూర్చొని ఏడుస్తున్నాను. ఆయన గమనించి తనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉంది, ఏంటని అడగండి నాగార్జున గారు. నేనేంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి క్లోజ్గా మాట్లాడి, అందరితో మంచిగానే ఉంటాం కానీ మన ప్రాబ్లం చెప్పుకునే అంత ఇది లేదు మనకి. అదేంటి ఇలాగ ఉంది అని మేనేజర్ వచ్చి, ఏంటమ్మా ఏమైనా ప్రాబ్లం ఉందా, సార్ కూడా అడగమంటున్నారు, ఏమైందన్నమాట. ఒకటి మీరు ప్యాకప్ చెప్పండి. నాకు మెడ అంతా నొప్పిగా ఉంది, విపరీతంగా పెయిన్ ఉంది, నాకు హెడేక్ ఉంది, ఇది ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు, తొందరగా ప్యాకప్ చెప్పమనండి జయంత్ గారికి అలా. ఇది వెళ్ళి ఆయన చెప్పినట్టు ఉన్నారు. అంటే వచ్చి అడిగారు, ఆయన పర్సనల్గా వచ్చి అడిగారు, ఏమైంది సుధా అంటే, ఇలా ముందు రోజు యాక్సిడెంట్ అయ్యింది, మెడ తిప్పలేకపోతున్నా, విపరీతంగా పెయిన్ ఉంది. ఇమ్మీడియట్గా ఆయన డాక్టర్కి ఫోన్ చేశారు, అపాయింట్మెంట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూడు అంటే, ఆయన అన్నారట, ఈవిడ ఇంత పెయిన్ పెట్టుకుని పని చేయడం అన్నది గ్రేట్. ఇదే ఈ పొజిషన్లో ఎవరైనా ఉంటే బెడ్ రిటర్న్ అయిపోయేవాళ్ళు. చెయ్యకూడదు అసలు, చిన్న మూమెంట్ కూడా ఉండకూడదు. 6 ప్లేసెస్లో టైర్ అయింది. ఇమ్మీడియట్గా స్కాన్ చేసి చూస్తే ఇంత వస్ట్గా ఉంది, మీరు చేయకూడదు, 3 months బెడ్ రెస్ట్ అన్నారు. ఇంకేం 3 months అంటే మనకి మూడు యుగంలాగా అది. ఇంకా అంతే, మనం చెయ్యకుండా ఉండలేం కదా, 3 నిమిషాలే ఎక్కువ మనకి. చెప్పాను, ఆయన ఫోన్ చేసి చెప్పారు, మెల్లమెల్లగా షూటింగ్ 2 సార్లు ఆయన కాపాడారు నాగార్జున గారు. మీ దేవుడు చాలాసార్లు విన్నా నేను, ఎక్కడికి వెళ్ళినా కానీ నాగార్జున సేమ్ ఎపిసోడ్ మనకి గ్రీక్ వీడియోలో వచ్చింది అనమాట. సేమ్ ఎపిసోడ్ ఏది అపెండిక్స్ ప్రాబ్లం ఉన్నది, ఆ పెయిన్ పెట్టుకుని నేను అలాగే పని చేయడం అన్నది సీన్ వచ్చారు. మేమిద్దరు కాంబినేషన్ అనగానే, సుధా గుర్తుందా ఫ్లాష్ బ్యాక్ అన్నారు ఆయన. మర్చిపోయే సీన్ అది. నాకు ఒకటి ఏంటంటే, ఒక చిన్న ప్రాబ్లం అది, నాగార్జున గారిని ఐ కాంటాక్ట్ పెట్టుకుని మాట్లాడలేను. ఇప్పుడు కూడా డైరెక్ట్గా చూసి నేను మాట్లాడలేను. ఎప్పుడు ఏదైనా కాంబినేషన్ చేస్తే సుధా నా కంట్లో చూసి మాట్లాడితేనే నేను షార్ట్కి వస్తాను అనేవారు ఆయన. నేను చెయ్యలేను. మిగతా వాళ్ళందరినీ ఐ కాంటాక్ట్ పెట్టుకుని మాట్లాడతాను, నాగార్జున మాత్రం నేను డైరెక్ట్గా చూడలేను. ఇప్పటి వరకు అది జరుగుతుందో, అది ఎందుకు జరుగుతుందో తెలియదు. మేబీ ప్రెసిడెంట్ గారు పెళ్ళం అప్పుడు కాస్టింగ్ ఓకే చెప్పేశారు. ఎవరు ఈ వదిన క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు అంటే, ఇలా సుధా అని ఒక ఆవిడ అండి అంటే, పిక్చర్ చూస్తున్నానండి అదని. ఆయన కలవడానికి భాస్కర్ ప్యాలెస్లో సాంగ్ జరుగుతుంది, మీనా ఆయనది ఇద్దరిది. ఊరికే కూర్చున్నాం కదా, వెళ్ళి లొకేషన్లో అందరినీ పలకరించి వస్తావా, డైరెక్టర్ గారు వాళ్ళందరినీ కలిసి వస్తామని వెళ్ళానమాట. నాగార్జున గారు చూసి, ఆ రోజు సల్వార్ కమీజ్ జీన్స్ టీషర్ట్ వేసుకుని వెళ్ళాను, సల్వార్ కమీజ్ గుర్తులేదు నాకు. వెళ్ళి డైరెక్టర్ గారు, ఈవిడ వదిన క్యారెక్టర్ ఏంటి సార్ అన్నారట ఆయన. నాకేం తెలుసు అక్కడ. ఇది మర్నాడు ఆయన చెప్పారు. ముందు రోజు అడిగారు, ఈవిడ వదిన క్యారెక్టర్ ఏంటి అని. క్యారెక్టర్గా వచ్చిన తర్వాత ఆయన అభిప్రాయం మారింది. అందుకే ఆయన ఎప్పటికో గుర్తుండిపోతారు. ఇవాళ బాగానే హెల్తీగా ఉన్నామంటే ఆయనే కదా కారణం. ఒక విధంగా చూస్తే ఇలాగ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి కారణం కూడా నాగార్జున గారు. అవునా? సూపర్. ఇన్స్పిరేషన్ ఆయనే. ఇప్పటికి ఎప్పుడన్నా కలవటం కానీ మాట్లాడటం కానీ నాగార్జున గారితో ఉంది. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను, ఎక్కడైనా ఫోన్ చేస్తానన్నమాట. వాళ్ళ మేనేజర్కి పిఏకి ఫోన్ చేస్తాను, సార్ ఉన్నారంటే వెళ్ళి కలవడం. అంటే స్టూడియోకి వెళ్తాను, గెస్ట్ హౌస్కి వెళ్తాను, వెళ్ళి పలకరించి ఒక 5 minutes అక్కడ. అప్పుడు వెళ్ళంగానే డ్రై ఫ్రూట్సే అడుగుతాను అన్నమాట, కాఫీ టీ ఏమి అడగను. నేను వస్తున్నాను అనగానే ఇప్పుడు కూడా స్పెషల్ ఏంటంటే, సుధా వస్తుంది, డ్రై ఫ్రూట్స్ ఏమైనా తీసి పెట్టండి, ఎందుకంటే హెల్త్ కాన్షియస్గా ఉంటుంది కదా. 25 years అయింది ఇచ్చరికి. సో బట్ గ్రేట్ అమ్మా, అది ఒక పెద్ద యాక్టర్ అయ్యేప్పటికి కూడా
క్రెడిట్ గోస్ టు నాగార్జున గారు.